ఈరోజు వీడియోలో కొన్ని సెట్స్ చూస్తే మనకి కొన్ని పాత జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయండి. అలా ఎందుకని అన్నానంటే, ఒక 20 years బ్యాక్ ఒక సెలబ్రిటీ దగ్గర ఒక పిఏ అనమాట. ఆయన మా దగ్గరికి వచ్చి డిజైన్ చేంజ్ చేయడం అనమాట. అంటే వాళ్ళ డైమండ్స్ సెట్స్ ఆ మేడం దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండద్దు అన్న కాన్సెప్ట్లో అతను డైమండ్ చేయించుకొని డిజైన్ గీయించుకొని కూడా మా దగ్గర ఆ ఐటమ్ తయారైపోయిన తర్వాత వెంటనే ఆ డిజైన్ పట్టుకెళ్ళిపోయాడు అతను. అసలు మాకు కూడా ఉంచేవాడు కాదు అసలు అది అతను గుర్తొచ్చాడు అనమాట. ఎందుకంటే ఈ సెట్స్ చూస్తే అప్పుడు అతనికి ఈరోస్ బ్రాండ్లో చేసి ఇచ్చామన్నమాట డైమండ్ సెట్స్. దగ్గర మాకు ఒక ఇది 2004 ఆ టైంలోది విషయం. బాగా తీసుకున్నాడు మా దగ్గర కంటిన్యూగా వచ్చి. ఇప్పుడు ఇక్కడ లేరు అనుకుంటే వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో అయితే మాట్లాడుతుంటాడు అతను. కానీ వాళ్ళు చాలా సెట్స్ చేయించారండి అప్పట్లో మన దగ్గర. నాకు దగ్గర సుమారు నాకు తెలిసింటే ఒక 15 పైనే చేంజ్ ఉంటారు, 15 పైన చేంజ్ ఉంటారు. అలాంటి సెట్స్లో ఇప్పుడు అప్పట్లో డైమండ్స్కి అంటే డైమండ్ సెట్స్కి కలర్ స్టోన్ మిక్స్ చేసి చేయించుకున్నాడు ఆయన. అందరూ సింపుల్ డైమండ్ సెట్స్ అంటే ఏంటి, కంప్లీట్ డైమండ్తోనే పెట్టుకునేవారు. ఆ టైంలో వాళ్ళు అంటే ఎంత ఫార్వర్డ్గా ఆలోచించి చూడండి. ఇప్పుడు ఆ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చేసాయి అనమాట. అంటే 20 years ముందే వాళ్ళు ఈ డిజైన్స్ అన్నీ అప్పట్లోనే చేసి ఇచ్చాం. ఇవన్నీ కూడా మేము అది చూసి నవ్వుకుంటున్నాను. అందుకనే అప్పట్లోనే వాళ్ళకి చేసి ఇచ్చాం కదా ఇలాంటి ఫ్యూజన్ డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళకి. అప్పుడు కలర్ స్టోన్స్ పెట్టుకుంటే కూడా అసలు అందరూ కలర్ స్టోన్స్ వాడుతున్నారు ఏంటి అని అనుకునేవారు మన స్టాఫ్లో కూడా. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది చూసారా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అదండి ఈ సెట్స్ అన్నీ కూడా ఫ్యూజన్ సెట్స్ డైమండ్స్లోనే. ఇప్పుడు రోజ్ క్వార్ట్జ్ కానీ అలా డిఫరెంట్ స్టోన్స్ యూజ్ చేసి చేసినాయి. మా కలర్ స్టోన్స్ కూడా యూజ్ చేసినాయి. మంచి ప్యాటర్న్స్ వచ్చాయండి ఇప్పుడు మన స్టోర్లో అవైలబిలిటీలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి సార్. సెట్స్ అన్నీ కూడా అన్నీ డిజైనర్ సెట్స్, ఏది కూడా సింపుల్ సెట్స్ ఏమీ లేవు అన్నీ. కానీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అంటే క్యారెట్స్ తక్కువలో మనకు అందరికీ అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేసాం అనమాట. ఇవన్నీ కూడా బాగున్నాయండి. ఈ సెట్స్ డైమండ్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా డిజైనర్ సెట్టే. మీకు ఒకసారి చూడండి ఒకసారి అన్ని డిజైనర్ సెట్స్ ఉన్నాయి, మంచి సెట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూసిన ఎవరైనా కానీ డైరెక్ట్గా చూస్తే మీకు దీని ఐడియా కరెక్ట్గా మీకు అనిపిస్తుంది అనమాట. నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నాను అనేది. ఇది చూడండి, ఇది డబల్ లేయర్. ఇది సింగిల్గా వేసుకోవచ్చు, డబల్గా వేసుకోవచ్చు. అలాగా ఏదన్నా కానీ ప్రత్యేకత ఉంటుందండి. ప్రతి సెట్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో సింపుల్గానే కనిపిస్తాయి చూడడానికి, కానీ హెవీ లుక్తో ఉంటాయి. కానీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. క్యారెట్స్ తక్కువలో మంచిగా వచ్చాయి. ఇవన్నీ కూడా బాగున్నాయండి. సెట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి, ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీకు ఎలా అంటే అలా కస్టమైజేషన్ చేసేయడానికైతే మీకు చందన ఇప్పుడు రెడీగానే ఉంటుంది. థ్యాంక్ యూ.